నేటి మంచి మాట నమ్మకము ద్రోహము. నమ్మకము చాలా విలువైనది. ద్రోహము నష్టపోయేటట్లు తిరిగి కోలుకోకుండా చేస్తుంది. ఈ రెండు జీవితాంతము గుర్తుండిపోయేవే, మరిచిపోలేనివి. నమ్మిన వారికే ద్రోహం చేస్తారు, నమ్మబట్టే ద్రోహం కావింపబడతాము. నమ్మక ద్రోహం అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఈ విధమైన శిక్ష విధించిన వారిని జీవితాంతము నీడై ఆ శిక్ష వారిని వెంటాడుతూనే దహించి వేస్తూనే ఉంటుంది. నమ్మకము చాలా బలమైనది, కదిలించలేనిది. నమ్మకములో ద్రోహము చేరితే నమ్మకము మంచుగడ్డవలే కరిగిపోయి నమ్మకమును ద్రోహము జీవచ్ఛవాన్ని చేస్తుంది. మన జీవితంలో మనము మర్చిపోలేనిది, మన బాధను తొలగించలేనిది ఈ ద్రోహమే. నమ్మక ద్రోహులను గూర్చి ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే నానుడి అక్షరాలా వాస్తవం. మనము నమ్మిన వారు మన ప్రక్కనే ఉంటారు. మనకు నమ్మకముగా మెలుగుతూ మనల్ని చెడు చేసి మనకు ద్రోహం చేస్తారు. వీరిని పట్టుకోవడం మనకు చాలా కష్టం. ఎందుకంటే వీరి ఎడల మనం చాలా నమ్మకంతో ఉంటాము కాబట్టి వీరు ద్రోహులని మనము నమ్మలేము. ద్రోహము సముద్రపు అలలు లాంటిది. సముద్రంలో అలలకు అంతమే ఉండదు. ద్రోహులు చేసిన ద్రోహమునకు కలిగిన బాధ కూడా జీవితాంతము వరకు మనల నుండి తొలగిపోదు. ప్రతినిత్యం సముద్రంలో అలలు ఎలా ఎగిసిపడతాయో, సముద్రంలో అలలు అల్లకల్లోలాన్ని ఏ విధంగా సృష్టిస్తాయో, అలాగే నమ్మక ద్రోహము మూలంగా కలిగిన బాధ, వ్యధ, దుఃఖమునకు అంతము ఉండదు. ప్రతిసారి హృదయంలో బాధను ద్రవింపచేస్తుంది. మరలా తిరిగి ఆ వ్యధ ఉవ్వెత్తున ఎగిసిపడేటట్లు చేస్తుంది. ఈ బాధకు అంతము ఉండదు. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ నమ్మక ద్రోహానికి మాత్రము క్షమాపణ లభించదు. కనుక మనలో ఎవరికీ నమ్మక ద్రోహము చేయవద్దు. మనల్ని నమ్మి చెప్పిన రహస్యాలను, మనల్ని నమ్మి ఇచ్చిన సొమ్మును, మనల్ని నమ్మి మనకు ఇచ్చిన జీవితాన్ని, మనల్ని నమ్మి మనమే సర్వస్వముగా జీవించే వారిని, వారికి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదమును, ముప్పును, హానిని, బాధను, గాయమును మనము తలపెట్టవద్దు. స్నేహితులముగా ఉంటూనే నమ్మిన స్నేహితులను గూర్చి ఇతరులకు ఉన్నవి లేనివి కల్పించి జీవితాలను నాశనం చేసి తేనె పూసిన కత్తులము కావద్దు. ఇది మహాపాపము. ద్రోహము దేవుని నుండి కూడా దొరకని క్షమాపణ. నమ్మకము కలిగి విశ్వాసంతో జీవించడమును మనమందరము నేర్చుకోవాలి. లేదంటే మన జీవితాలకు ముప్పు ఎదుటివారికి చేసిన ద్రోహం కన్నా ద్రోహం చేసిన వారికి శిక్ష అతి దారుణంగా ఉంటుంది. మనము ఎవరికి ద్రోహం చేయవద్దు. ఎవరిని అంత సులువుగా కూడా మనం నమ్మవద్దు. ద్రోహమునకు క్షమాపణ లేదని గ్రహించాము కదా, మనం ఎప్పటికీ ద్రోహులముగా మిగలవద్దు. ఎవరికీ ద్రోహము తలపెట్టవద్దు.